నాకు ఈ విషయం చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటుందనే నేను నమ్ముతాను. అదే విషయం ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. పశ్చిమ బెంగాల్‌లో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి మొదటి రోజే పవర్‌ఫుల్ యాక్షన్‌లోకి దిగారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి రాజకీయాల కోసం జీవిస్తున్న నాయకుడు సువేందు అధికారి. ఇప్పటి వరకు ఆయన వివాహం కూడా చేసుకోలేదు. రాజకీయాల్లో ఆయన పవర్ ఏంటో దేశం మొత్తం చూసింది. వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఎంతో బలమైన నాయకురాలిగా భావించిన మమతా బెనర్జీని వరుసగా 2 సార్లు ఓడించిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ పెట్టి అక్రమ పశువుల రవాణాపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని ఎస్పీ, పోలీస్ కమిషనర్లు, జిల్లా అధికారులకు క్లియర్ ఆర్డర్స్ వెళ్ళాయి. లైసెన్స్ లేకుండా నడుస్తున్న పశువుల మార్కెట్లను వెంటనే మూసివేయాలి. అక్రమ కెటల్ స్మగ్లింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. సరిహద్దు ప్రాంతాల్లో కఠిన నిఘాలు పెట్టాలి. ఇదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం తొలి టార్గెట్ గా మారింది. దేశం కోసం, ధర్మం కోసం, గోమాత రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకత్వం కావాలంటే ఇలాంటి లీడర్స్ ముందుకు రావాలి. మీరు నిజంగా గోవులను పవిత్ర జంతువుగా భావిస్తే వీడియోని లైక్ చేయండి. బీజేపీ సువేందు అధికారికి సీఎం పదవి ఇవ్వటంపై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. జై హింద్.